ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఎపిసోడ్లో మనము దేవుని ఆశీర్వాదము ఎలా ఉన్నదో ఒక మాట నేర్చుకున్నాం. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ తెలియచేయబడినటువంటి రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో ఫలించడం గురించి నేర్చుకున్నాం. మనము ఫలించడము అంటే వ్యాపారం అభివృద్ధి చెందటం ఇవన్నీ కాదు. మా కుటుంబం వర్ధిల్లాలి, మా బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి, ఇవి కాదు. ఆత్మ సంబంధముగా మనం ఫలించాలనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆ వచ్చిన భాగంలో రెండవదిగా ఉన్నటువంటిది అభివృద్ధి పొంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉన్నది అంటే, నీవు అభివృద్ధి చెందాలి, నేను అభివృద్ధి చెందాలి, మనమందరం అభివృద్ధి చెందినటువంటి అనుభవంలో ఉండాలి. వేటిలో అభివృద్ధి చెందాలి? మన ఆస్తిలో. ఇప్పుడు ఒక 10 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే 2 లక్షలు ఉంది, ఒక చిన్న స్కూటీనే ఉంది, మంచి బైక్ కొనుక్కుంటే అది అభివృద్ధి చెందటమా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోతే అది అభివృద్ధి చెందటమా? 2 గదుల ఇంట్లో ఉండి ఒక మంచి బంగ్లాలో మనం ఉంటే అది అభివృద్ధి చెందటమా? ఇదే అని మనం కోరుకుంటున్నాం. ఇవన్నీ శరీర రీతిగా ఉండేటువంటివి. కానీ మన జీవితంలో మనము అభివృద్ధిని కలిగి ఉండాలి అంటే, అభివృద్ధిలో మనము నిలిచి ఉండాలి అంటే వేటి విషయంలో? చూడండి, ఆత్మీయ జీవితంలో మనము ఎలాగ అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటాడంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, సహోదరులారా, మీరెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఆ తర్వాత వ్రాయబడినటువంటి మాట, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది, బహుగా అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి పొందుతుంది ఏంటి ఇక్కడ? మన విశ్వాసం. దేవుని బిడ్డలారా, మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. కొంచెం కాదండి, మనము బహుగా విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాలి. దేవుని బిడ్డలారా, మన విశ్వాస విషయంలో దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం, దేవుడి కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం, దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నాం. మన జీవితం ఎట్లాగా దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నదో చూస్తున్నాం. దాంతోపాటుగా మనం ఎలా ఉండాలి అంటే, నేను యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యకి నేను ప్రార్థన చేస్తే, నా కష్టము ఎలాంటిదైనా ఆయన దగ్గర నేను పెడితే ఆయన విడుదలనిస్తాడు అనేటువంటి ఆ విశ్వాస విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలి. యేసుక్రీస్తు వారు ప్రయాణమే వెళతా ఉంటే ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో ప్రభు చెప్తున్నారు, మనం అద్దరికి వెళ్దామని చెప్పేసి ఆయన దోణి ఎక్కి పండుకుంటే అలసిపోయి ప్రయాణమై వెళతా ఉంటే ఆ సరస్సులో అకస్మాత్తుగా గాలి చెలరేగింది, అలలు ఎగసిపడి దోణెను ముంచేసేట్టుగా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమంటారు? ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని కేకలు వేసి ప్రభువును లేపితే ప్రభు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సందేహపడుతున్నారు? మనము అల్ప విశ్వాసులముగా ఉన్నామా, బలమైన విశ్వాసులంగా ఉన్నామా? బలమైనటువంటి విశ్వాసులంగా మనం ఉండాలి. మోషే ఇశ్రాయేలీలను తీసుకొని ఐగుప్తును విడిచి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీలు ప్రతి చిన్న విషయానికి సణుగుతా ఉన్నారు. విడిపించినటువంటి దేవుడు నడిపించడం ప్రారంభిస్తే ఆయన చూసుకోవడం అవసరతలు. ఆహారం లేకపోతే సన్నిగారు, ఎర్ర సముద్రం అడ్డం వస్తే సన్నిగారు. కానీ మోషే నమ్మకంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. విశ్వాసములో
మీరు ఎలా ఉండాలి? అభివృద్ధి పొందేటువంటి ఆ అనుభవంలో విశ్వాస విషయంలో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. ఎలా ఉండాలంట? ప్రేమలో అభివృద్ధి పొందాలంట మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఆత్మఫలములో మొదటి భాగం కదా అది. ప్రేమను మనం కలిగి ఉండాలి. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు. లోక ప్రేమ లోకస్తులాంటి ప్రేమ కాదు, ప్రభువు ప్రేమ. యేసయ్య కలిగి ఉన్నటువంటి ప్రేమను నువ్వు నేను కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువులకు కలిగినటువంటి ప్రేమ, ఆ శిలువ ప్రేమ నీవు నేను కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? ఇతరులను క్షమించేటువంటి ప్రేమ, ఇతరులకు సహాయం చేసేటువంటి ప్రేమ. ప్రభువు ప్రేమను గురించినటువంటి క్రిస్మస్ వస్తుందంటే అందరూ ఏమనుకుంటారంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, యేసుక్రీస్తు ప్రేమ కలిగినటువంటి దేవుడని అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. క్రైస్తవేతలు కూడా క్రైస్తవులు చేసుకున్నట్లుగా క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. కనిపించినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకని? ఆయన ప్రేమను బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన చూపించేటువంటి ఆ ప్రేమ విషయంలో మనము అట్టి రీతిగా అభివృద్ధి చెందాలి. యేసయ్య ప్రేమ ఎలా ఉన్నదో అటువంటి ప్రేమ లేకపోతే ఎన్ని వరములు కలిగి ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా వినండి మాట, విశ్వాసులారా వినండి, ఎన్ని వరములు కలిగి ఉన్నా ప్రేమ లేని వాడనైతే పౌలు అంటున్నాడు నేను వ్యర్థుడనే. మనం వ్యర్థులంగా ఉండకూడదు. ప్రేమను కలిగినటువంటి అనుభవంలో మనము ఉండాలి. ప్రేమను కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. ఉంటున్నారా మీరు? ప్రేమను కలిగినటువంటి ఆ అనుభవంలో మీరు ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, పోరాడాలి, వెంబడించాలి. ఎలాగైనా క్రీస్తు ప్రేమను మనము సంపాదించుకోవాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. మూడవదిగా మనం అభివృద్ధి పొందాల్సినటువంటి మాటలో చూచినట్లయితే జ్ఞానములో మనం అభివృద్ధి పొందాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు కలిసే ఉంటాయి. చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగిన వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. మనం ఎలా ఉండాలి? అంతకంతకు అభివృద్ధి పొందేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞాన విషయములో, సకల విధమైన అనుభవ జ్ఞానములో మనము ఎలా ఉండాలంటే మనము అభివృద్ధి చెందాలి. అలా ఉండాలనేటువంటిది మనము కలిగి ఉండటానికి ఇక్కడ పౌలు అంటున్నాడు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ జ్ఞాన విషయములో మనము సంపూర్ణులముగా ఉండాలి. అలా ఉండాలని పౌలు కోరుకుంటా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పౌలు మాత్రం కాదు, పౌలు ద్వారా దేవుడి మాటలు వ్రాయించాడు కాబట్టి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారు? విశ్వాస విషయంలో అభివృద్ధి చెందినటువంటి అనుభవంలో ఉన్నారా? దేవుని యొక్క ప్రేమ మీరు కలిగి, ఆ ప్రేమను కలిగి ఉండడం కాదు, అభివృద్ధి కలిగినటువంటి అనుభవంలో ఉన్నారా? విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, అనుభవ జ్ఞాన విషయంలో, సకల విధములుగా ప్రభువారు ఏ విషయంలో అభివృద్ధి చెందారో వాటన్నిటిలో నువ్వు ఎన్నో మాటలు వింటున్నావు, నేర్చుకున్నావు, వాటిలో నువ్వు అభివృద్ధి చెందినటువంటి అనుభవంలో ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు
మనము అభివృద్ధి చెందినటువంటి వాళ్ళంగా ఉండి మొట్టమొదట మనం ఫలించాలి, రెండవది అభివృద్ధి చెందాలి, మూడవదిగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనము విస్తరించాలి. చూడండి, కొన్ని మాటలు మనము ఎలా విస్తరించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి కొన్ని మాటలు చూసినట్లయితే, విస్తరించుటలో ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి మాట చూసినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ మొట్టమొదట్లో ఆయన చెప్తూ మనం ఎలా కట్టబడాలో, ఎలా నిర్మించబడాలో, ఏ విషయంలో మనము ఉండాలో ఆ మాటలు చెప్పి చివరిలో 7వ వచనం చివరిలో అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోనండి. మనం ఆయనలో ఉండి ఆయన యందుండి మనం నడుచుకునేటువంటి సమయమున మన జీవితము ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువారు మనకెన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. అనారోగ్యంగా ఉంటే అది ఏ రకమైనటువంటిదన్నా కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, జ్వరము కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి, ఏదైనా సరే మనము ప్రాణాపాయము కలిగినటువంటి స్థితిలో మనం వెళ్ళినటువంటి అనారోగ్యమైనా కావచ్చు, ఏదైనా ఆయన తన కనికరము చొప్పున తన ప్రభావమును విడుదల చేసి నిన్ను ఆశీర్వదించాడు. నీకు అనారోగ్యం నుంచి విడుదలనిచ్చాడు. నువ్వేం చేయాలి? ప్రభువా, నాకు ఈ జబ్బు తగ్గదనుకున్నాను నాయన. డాక్టర్స్ కూడా హోప్లెస్ అన్నారు, మేమేం చేయలేమని వాళ్ళు చేతులెత్తేసినటువంటి స్థితిలో మీరు నన్ను స్వస్థపరిచారు, మీకు వందనాలు నాయన అని కొంత కానుకిచ్చి వెళ్ళిపోవడం కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగిన జీవితంలో మనం ముందు కొనసాగాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే అది మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభువా, ఈ జీవితం మీరిచ్చారు నాయన, ఈ ఆశీర్వాదం మీరిచ్చారు, మీరివ్వకపోతే నాకు బ్రతుకులో ఉండేటువంటిది కాదు, నాకు జీవం ఉండేది కాదు, నేను బ్రతికేవాడిని కాదు, నేను భయంకరంగా దరిద్రంగా ఉండేవాడినేమో, దరిద్రమైన జీవితాన్ని లోకాశలతో నేను జీవించినటువంటి స్థితిలో ఉంటే మరణానికి సమీపంగా వెళ్ళిపోయాను. కానీ వాటన్నిటి నుంచి నాకు విడుదల ఇచ్చారని మనం కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మన జీవితాలు దేవునికి అప్పగించుకొని అర్పించుకొని జీవించాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి ఆ జీవితములో మనము విస్తరించాలి. అలా ఉండి మీరు ప్రభువునందు నడుచుకోనండి. నడుస్తున్నారా ప్రియదేవుని బిడ్డలారా? మీ యొక్క జీవితం అలాగా ఉన్నదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విషయంలో విస్తరించినటువంటి అనుభవం మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో విషయాలు బోధిస్తాడు, నేర్పించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరింకా మనము ఏ విషయంలో విస్తరించాలి అంటే చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనము చదివితే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఏం విస్తరించింది ఇక్కడ? వారి దాతృత్వము. దేవుడు కొన్ని పరీక్షలు పెడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ కొరింథీ సంఘంలో కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఆ పరీక్షలలో చాలా శ్రమలు అనుభవించారు, బహుశ్రమలు వారు కలిగి ఆ శ్రమల ద్వారా వారు పరీక్షించబడ్డారు. మనం కూడా
శ్రమలు మనకు ఎదురవ్వచ్చు. ఒక శ్రమ తీరిన తర్వాత మరొక శ్రమ మన ముందు కనిపించవచ్చు. మన జీవితంలో అది స్పష్టంగా మనం అనుభవించేటువంటి స్థితిలోనికి వెళ్ళొచ్చు. మనం అనుకుంటాం, ఏంటి దేవుడు నాకు లేడా, నా బాధలేంటి ఇలా అయిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి ఏంటి రోజు రోజు, కానీ దిగులు పడి కృంగిపోయేటువంటి స్థితులు కూడా నువ్వు ఎదుర్కోవచ్చు. కానీ నువ్వు విశ్వాసంలో ఉన్నావా, దారి తప్పిపోతున్నావా? ప్రభువుని విడిచిపెడుతున్నారు శ్రమ వస్తే, కానీ శ్రమ వచ్చినప్పుడు మనం ప్రభువుని విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టకుండా ఎలా ఉండాలి అంటే, వారు దేవునిలో సంతోషించి ఆ తర్వాత వ్రాయబడినటువంటి మాట, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు ఎలా ఉన్నారంటే నిరుపేదల్లాగా ఉన్నారు. శ్రమల వలన కృంగిపోయి తినటానికి తిండి లేని పరిస్థితులు ఎదురవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళటానికి లేని స్థితి, ఎన్నెన్నో పేదరికంలో నిరుపేదలైపోయారు. పేదవాళ్ళు కాదు, నిరుపేదలుగా బహుపేదలుగా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎలా ఉన్నారు, వారు దాతృత్వములో విస్తరించారట. పేదవారికి సహాయం చేయటంలో వాళ్ళ దగ్గర ₹1 ఉంటే సగం డబ్బులు వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఒక ₹100 ఉంటే ఎదుటి వారికి తినడానికి అసలు ఏం లేకపోతే కొంత సహాయం చేశారు. ఉన్న దాంట్లోనే మాకు ఒక పూట తినటానికి ఉంటే చాలే అని వాళ్ళకు ఒక పూట ఇచ్చారు. దేవుని పెట్టారు. బహుదాతృత్వమును కలిగినటువంటి అనుభవంలో వాళ్ళు విస్తరించారు. మీరు ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని పిలుస్తూ ఉంటే, నేను ఆశీర్వదించబడాలి కానీ దేవుని దగ్గరికి రాను, నాకు శ్రమ వచ్చింది కాబట్టి, నిరుపేద స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఎవరికి ఏమీ పెట్టను అనేటువంటి మనస్సును మనం కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టండి. దాన్ని విడిచిపెట్టాల్సిందే. మనము విస్తరించేటువంటి అనుభవంలో ఉండాలి. విస్తరించేటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అంటే దాతృత్వము విషయములో. పరిశుద్ధాత్మదేవుడు మనలను ఏం కోరుకుంటున్నాడో దానిని మనం ఇవ్వటం ప్రారంభించాలి. మనము లేని స్థితిలో మనం కొంచెముగా ఆశీర్వదించబడితే దాంట్లో ఇవ్వటం ఏంటి ప్రభువా అని దేవుని మీద సనగొద్దు. అబ్రహాంగా ఉన్నప్పుడు దేవుని వద్ద నుండి వాగ్దానం పొందుకున్నాడు కదా, నీ సంతానము, నీ గర్భమున పుట్టేటువంటి సంతానము నేను విస్తరింపజేస్తాను, అనేక జనులకు నేను తండ్రిగా చేస్తానని చెప్తే, ఆ మాట ప్రకారంగా దేవుడు ఇస్సాకుని అబ్రహాముకి బహుమానంగా ఇస్తే, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ మోరియా పర్వతాలలో ఒక దయని మీద నేను చెప్పినట్లుగా నీకు ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్నటువంటి, నీవు బహుగా ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకు నువ్వు బలిగా ఇవ్వు అని చెప్తే, అబ్రహాం ఏమాత్రం ఆలోచన చేశాడా? దేవుడికి బలిగా ఇచ్చాడు, బలిగా అర్పించాడు. దేవుడు ఆపేశాడు, ఆ తర్వాత వచ్చాడు. కానీ దేవుడు ఎలా చూశాడంటే బలిగా ఇచ్చను అనేటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివితే చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. మనము ఉన్నటువంటి దానిలోనే నిరుపేద స్థితిలో ఉన్న మనము దాతృత్వము విషయములో ఇచ్చినట్లయితే దేవుడు మనలను బహుగా దీవించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే మరొకటి మనం చూస్తే ఎదుటివారి ఎడల ప్రేమను మనము కలిగి ఉండాలి. ఎదుటివారి పట్ల చూడండి, పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నటువంటి మాట మనము అభివృద్ధి పొందినప్పుడు కూడా దాని గురించి ఇదే మాట నేర్చుకున్నాము. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతా ఉన్నది, విస్తరిస్తూ ఉన్నది. అది విస్తరించేటువంటి ఆ అనుభవంలో మనము
కలిగి ఉండాలి. తర్వాత మనము విశ్వాస విషయములో, ఎదుటివారి పట్ల ప్రేమ విషయంలో మనము అభివృద్ధి పొందాలి. విశ్వాస విషయంలో మనము అభివృద్ధి పొందుతున్నామనేటువంటి దానికి గుర్తుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ అత్యధికంగా విస్తరించినటువంటి అనుభవంలో ఉండాలి. మనకు మాట చెప్పొచ్చు, యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ అండి, ఎన్ని బాధలు వచ్చినా ఆయన నేను విడిచిపెట్టనని చెప్పొచ్చు, ఏ కష్టం వచ్చినా ప్రభువుకి నేను ప్రార్థన చేస్తా, లోకాన్ని వైపు చూడని చెప్పొచ్చు. అది మాటగా ఉండకూడదు, క్రియలలో చూపించేట్టుగా ఉండాలి. విస్తరించాలి. నీకున్నటువంటి విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయొచ్చు, కష్టంలో, అనారోగ్య విషయంలో, ఏ ఇరుకులోనైనా. కానీ నీకు పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు వాటిలో నుంచి తొలగిపోతున్నావేమో, విశ్వాసంలో బలహీనునిగా ఉంటున్నావేమో, ప్రేమలో విస్తరించకుండా దిగజారిపోతున్నావేమో, ప్రభువుని ప్రేమతో హత్తుకోవట్లేదేమో, విడిచిపెడుతున్నావేమో. చాలామంది జీవితాలు ఇలానే జరుగుతూ ఉన్నాయండి. చాలామంది ఇదే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ స్థితి ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, కొన్ని పరీక్షలు గురి కావచ్చు. యోబు విషయంలో మనం తెలుసు కదా, యోబు తన సంపదంతా ఒకే దినమున కోల్పోయాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సంపదంతా కోల్పోయాడు. కుటుంబం నాశనం అయిపోయింది, బిడ్డలందరూ చనిపోయారు. భార్య చెట్ట ఉంది, ఎంతకాలం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, వదిలిపెట్టేయి, దూషించు నీ దేవుణ్ణి అంటే ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి దూషించను, ఆయన నేను ప్రేమిస్తాను, దేవుని వల్లే నేను అభివృద్ధి చెందాను, దేవుడే నాకు అవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ పోయినాయి పోనీ అన్నట్లుగా యోబు మాట్లాడాడు. కానీ తన నోటి మాట చేత దేవుని దూషించలేదనేటువంటి మాట యోబు గ్రంథంలో వ్రాయబడింది కదా. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసముతో నువ్వు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మరొక మాట మనం చూసినట్లయితే లేఖనంలో వ్రాయబడినటువంటి మాట, మరొక విషయంలో దేవుడు మనలను ఎలాగా విస్తరింపజేస్తాడు అంటే, ద్వితీయోపదేశకాండము గ్రంథము 8వ అధ్యాయములో 13వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లును. నీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది. నీ వెండి బంగారములు వర్ధిల్లుతాయి, నీకున్నటువంటి ఆస్తి వర్ధిల్లుతుంది. దేవుడు నిన్ను తలగా ఉంచేటువంటి ఆ దినములు ఉంటాయి. అలా వర్ధిల్లేటువంటి అనుభవం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కేవలము నా ఆస్తి మాత్రమే విస్తరించాలి, నాకు విశ్వాసం అవసరం లేదు అని దేవుణ్ణి విడిచిపెడితే, అంటే లోకములో జీవించేటువంటి వారు, లోకాశను మాత్రమే కలిగి ఉన్నటువంటి వారు, ప్రభువుని విడిచిపెడతామా మేము కష్టం వస్తే అని తలంచేటువంటి వారు వెండి బంగారాలే ఆశిస్తూ ఉంటారు, వెండినే కోరుకుంటారు. అబ్రహాం అంతా ధనవంతుడుగా ఉన్నా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినటువంటి రీతిగా తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, తను ఉంటున్నటువంటి ప్రాంతాన్ని, ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాడు కదా. నేను నిన్ను ఆశీర్వాదిస్తాను, అది దేవుడిచ్చినటువంటి మాట. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియా దేవుని బిడ్డలారా, మీ పట్ల ఆయన బహుగా ఆశీర్వదించాలనేటువంటి ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు. నీ బిడ్డలను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే తన ప్రాణమును నీ కొరకు మాత్రమే కాదు, నీ బిడ్డల కొరకు కూడా పెట్టాడు. నువ్వు అభివృద్ధి చెందాలనేటువంటిది, నిన్ను తలగా ఉంచాలనేటువంటిది ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అటువంటి రీతిగా ఆయన సిద్ధంగా నీకు ముందు నడవడానికి ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ మీరే
వెనుదిరిగి చూస్తూ ఉన్నారు. లోతు భార్యలాగా వెనుదిరిగి చూస్తూ ఉన్నారేమో. వద్దు ప్రియదేవుని బిడ్డలారా, వెనుదిరిగి చూడటం విశ్వాసి యొక్క లక్షణము కాదు. గురు యొద్దకే మనం నడిచేటువంటి అనుభవంలో ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసములకు కర్త అయినటువంటి ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగటమే మన పని. అట్లాగా దేవునికి లోబడుతూ దేవుని మాట ప్రకారంగా నడిస్తే ఆయన తన ఆశీర్వాదాలు నాటి దినాన తొలి మానవులుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలను ఎలాగ ఆశీర్వదించాడు, మనలను అనేక రీతులుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కనుక అటువంటి కృప ప్రభువా మాకు దయచేయండి నాయన అని మనం అందరం ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగినటువంటి దేవుడు వారిని ఆశీర్వదించిననేటువంటి మాట ప్రభువా గడిచిన 2 ఎపిసోడ్స్లో మేము నేర్చుకున్నాం. ఎలా ఆశీర్వదించారు నాయన మీరు. నాయన మీరు ఫలించండి అంటున్నారు, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని మీరు కోరుకుంటున్నారు నాయన. మాకంటే, మా ఆలోచన కంటే ఇంకా అధికమైనటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారు. మేము కొంతవరకే అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటామేమో, కొంతవరకే ఫలించాలని కోరుకుంటామేమో, కొంతవరకే విస్తరించాలనుకుంటామేమో, కానీ మీరు ఉన్నత స్థితిలో మేము ఉండాలనేటువంటి తలంపు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువా ఎలా విస్తరించాలో మాకు నేర్పించారు. ఎలాగా ఏ విషయంలో మేము అభివృద్ధి చెందాలో, ఏ విషయంలో మేము ఫలించాలో ఎన్నో మాటలు నాయన ఈ 2 ఎపిసోడ్స్లో మాకు నేర్పించారు. మీకు వందనాలు. మొట్టమొదటగా మీరిచ్చినటువంటి రక్షణను, మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రక్షణను మేము పొందుకొని, రక్షణ వస్త్రాన్ని మేము ధరించుకొని ప్రభువా మీ చేత ఆశీర్వదించబడేటువంటి అనుభవం నాయన ఈ మాటలు వింటున్నటువంటి వారికి, స్పాన్సర్ చేసిన వారికి, కుటుంబానికి తోడుగా ఉండి మీరు నడిపించండి నాయన. ప్రభువా నాయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ నాయన అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితి అయినా, ఏ విధమైన బంధకమైన యేసు నామములో, yes mighty Lord, యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాము నాయన. రిలీజ్ యువర్ పవర్ మైటీ లార్డ్. ప్రభువా సంపూర్ణమైనటువంటి విడుదల వారికి దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, సహోదరులను ముఖ్యంగా మా ప్రభువా వారందరికీ మంచి భవిష్యత్తును, సాధైన భాగస్వాములను మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. ఆయన చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ మీరు దీవించండి. మీ తెలివితో, జ్ఞానంతో మీరు నింపి వర్ధిల్ల చేయండి నాయన. అన్ని విషయాలలో మా ప్రభువా వారు హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన మీ చిత్తంలో, మీ సమయంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని, సకల ఆశీర్వాదములకు వారసులుగా ప్రతి ఒక్కరిని చేసి మీ సన్నిధిలో నిలవబెట్టమని మీకే సమర్పించుకుంటే ఏసైనామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిహిత సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.